రాజకీయ వేధింపులకు మరో మహిళ బలైంది. ఇప్పటికీ వీరి అరాచకాలకు ఎంతో మంది తీవ్ర వేదనకు గురయ్యారు. సోషల్ మీడియాలో వీరి వేధింపులకు తట్టుకోలేక పలువురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పేదవాళ్లపై దారుణంగా ట్రోల్స్ చేసి వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. తెనాలి ప్రాంతానికి చెందినటువంటి గీతాంజలికి 2 పిల్లలు ఉన్నారు. సొంత ఇల్లు ఉండాలనేది గీతాంజలి కల. ఆ కోరిక ఎన్నో ఏళ్ల నుంచి అలానే ఉంది. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చాక గీతాంజలి కోరిక తీరింది. ఆమెకు సొంత ఇంటి పట్టాను వైసీపీ ప్రభుత్వం అందించింది. ఇదే సమయంలో తనకు జరిగిన మంచి సమాజానికి చెప్పడమే ఆమె చేసిన తప్పులా ఉంది. ఓ సభలో వైసీపీ ప్రభుత్వం కారణంగా తాను పొందిన లబ్ధి గురించి గీతాంజలి వివరించింది. అలానే తన బిడ్డలకు అమ్మఒడి, ఇతర సంక్షేమ పథకాల ద్వారా పొందిన లబ్ధి గురించి సభలో మీడియా ముందు తెలిపింది. తనకు ఎంతో లబ్ధి చేకూర్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం జగన్ కి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు గీతాంజలి. ఆమె మాట్లాడిన వీడియో 2 తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అయింది. ఇక ప్రభుత్వాన్ని పొగడటం గిట్టని టీడీపీ, జనసేన శ్రేణులు ఆమెపై కక్ష కట్టారని చెబుతున్నారు వైసీపీ నేతలు. ఇక ఆమె మాట్లాడిన వీడియోలపై దారుణంగా ట్రోల్స్ చేయడం వల్లే ఆమె తనువు చాలించారని చెప్పుకొస్తున్నారు. ఆమె శరీరాన్ని, ఆమె మాటల్ని, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ తీవ్ర పదజాలంతో బూతులు తిట్టారని వారంటున్నారు. అర్ధరాత్రులు ఫోన్లు చేసి వేధించడంతో పాటు సోషల్ మీడియాలో ఐటీడీపీ శ్రేణులు గీతాంజలిని మానసిక వేధింపులకు గురి చేసిందని, వీళ్ళ ట్రోల్స్ తట్టుకోలేకే రైలు కింద పడి గీతాంజలి బల్వన్ మరణానికి పాల్పడిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఐటీడీపీకి చెందిన సజ్జా అజయ్ అనే వ్యక్తి ఇళ్ల పట్ట పొందిన గీతాంజలిని సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేశాడని వైసీపీ ఆరోపిస్తుంది. ఆ వేధింపుల వల్లే పేదింటి మహిళ ప్రాణాలు పోవడమే కాకుండా 2 పిల్లలు తల్లి లేని అనాథులయ్యారు. తాను పొందిన మేలును చెప్పడమే ఆ మహిళ చేసిన తప్ప? తనకు జరిగిన మంచిని సమాజానికి తెలియజేయడం తాను చేసిన నేరమా? తన కుటుంబంతో హాయిగా సాగిపోతున్న గీతాంజలి నిండు ప్రాణాలను బలి తీసుకుంది ఎవరు అంటూ వైసీపీ సోషల్ మీడియా కూడా ఎదురు ప్రశ్నలు వేస్తుంది. గీతాంజలి ఎక్కడ ఉంటారు? తెనాలినే. ఎలా అనిపిస్తుంది ఈ రోజు? ఏంటది అసలు మీ చేతిలో? సార్, నా ఓన్ హౌస్, నా డ్రీమ్ సార్ ఫుల్ఫిల్ అయిపోయింది ఈ రోజు. ఎవరి పేరు మీద వచ్చింది? నా పేరు మీదే సార్, గీతాంజలి. ఎస్, అందుకే నా ఓన్ హౌస్, నా డ్రీమ్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా. ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, పేరు మీద తీసుకుంటానని అసలు అనుకోలేదు. సార్ నన్ను బ్లెస్ చేశారు, మా శివన్న నన్ను. ఐ ఫెల్ సో హ్యాపీ. ఇదే కాదు, ఎవ్రీ ప్రోగ్రామ్స్ కి సార్ వస్తారు. మా పాప మెచ్యూర్ ప్రోగ్రామ్ కి కూడా వచ్చారు. సో సార్ ఎప్పుడు మాకు టచ్ లోనే ఉంటారు. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. మరి ఈసారి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తానని నాదెళ్ల మనోహర్ గారు శబదాలు చేస్తున్నారు కదా. చేసుకోనివ్వండి సార్, మాకెందుకు అదంతా. మేము ఉన్నాం కదా గెలిపించడానికి. మా కళ నెరవేర్చారు, మేము ఆయన కళ నెరవేరుస్తాం. ఆయన నుంచో పెడతాం, ఆయన గెలిపిస్తాం. ఇట్స్ అవర్ డ్రీమ్. అంటే ఇంత ముందు రాలేదా ఈ ఇంటి స్థలాలు మీకు? లేదు సార్, నాకు అసలు కనీసం లేదు అన్నారు. కానీ అప్పట్లో ఇల్లు కట్టిస్తున్నామన్నారు, ఫ్లాట్స్ అన్నారు, అన్నారు. బట్ నేను ఏది తీసుకోలేదు. ఇక గతంలో చూసుకుంటే బెండపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడితే పసిపిల్లలు అని చూడకుండా వారిపైన ట్రోల్స్ చేశారని గత ఉదాహరణలు చూపెడుతున్నారు వైసీపీ నేతలు. అంతేకాక మరికొన్ని సందర్భాల్లో కూడా మహిళలపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారని, ఇప్పుడు గీతాంజలి మరణానికి సమాధానం ఎవరు చెబుతారని వారు అడుగుతున్నారు. ఏమైనా తెనాలిలో గీతాంజలి ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆమెను సామాజిక మాధ్యమాల ద్వారా వేధించారని పలు ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వేధింపులను తట్టుకోలేకే తన భార్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గీతాంజలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారని సమాచారం. అయితే ఆ కుటుంబానికి అండగా ఉంటుందని వైసీపీ నాయకులు చెబుతున్నారు.
తెనాలిలో గీతాంజలి ఆత్మహత్యపై వైఎస్ఆర్సీపీ నాయకురాలు మాజీ మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. మహిళలను విధించే పార్టీలను ప్రజలంతా బహిష్కరించాలని వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా అరాచకానికి గీతాంజలి అనేటటువంటి ఒక అమ్మాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయినంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరగడం నిజంగా హృదయాన్ని కలిచివేస్తున్నటువంటి సంఘటన. ఆమె చేసిన తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు మీద ఇంటి పట్టా ఇచ్చారని ఆ సభలో పట్టా తీసుకున్న ఆనందంతో మీడియాతో మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉంది, జగనన్న గారు నన్ను ఆశీర్వదించి ఇచ్చారు, జగనన్న గారు నాకు ఇల్లు ఇచ్చారు అని తన ఉత్సాహాన్ని తన సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు ఆమె పైన ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తూ జనసేన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఇష్టానుసారంగా ఆమె పైన ట్రోల్ చేసి ఒక అవమానకరమైనటువంటి పరిస్థితిని కల్పించడం వల్ల ఆ బిడ్డ తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నటువంటి తల్లి గీతాంజలి. తెలుగుదేశం పార్టీ ఇక ఈ విషాదకర ఘటనకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి ఉమెన్ యాక్టివిస్ట్ దేవి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. దేవి గారు నమస్తే అండి. రాజకీయ వేధింపులకు మరో మహిళ బలైంది. ఇప్పటికే వీరి అరాచకాలకు ఎంతో మంది తీవ్ర వేదనకు గురయ్యారు. సోషల్ మీడియాలో వీరి వేధింపులకు తట్టుకోలేక పలువురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పేదవాళ్లపై దారుణంగా ట్రోల్స్ చేసి వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. తెనాలి ప్రాంతానికి చెందినటువంటి గీతాంజలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సొంత ఇల్లు ఉండాలనేది గీతాంజలి కళ. ఆ కోరిక ఎన్నో ఏళ్ల నుంచి అలానే ఉంది. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చాక గీతాంజలి కోరిక తీరింది. ఆమెకు సొంత ఇంటి పట్టాను వైసీపీ ప్రభుత్వం అందించింది. ఇదే సమయంలో తనకు జరిగిన మంచి సమాజానికి చెప్పడమే ఆమె చేసిన తప్పులా ఉంది. ఓ సభలో వైసీపీ ప్రభుత్వం కారణంగా తాను పొందిన లబ్ధి గురించి గీతాంజలి వివరించింది. ఇక గీతాంజలి విషాదకర ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి అయితే ఉమెన్ యాక్టివిస్ట్ దేవి గారు మనతో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దేవి గారు నమస్తే అండి. నమస్కారం. సో దేవి గారు చూశారు గీతాంజలి ఆత్మహత్యకు సంబంధించి ఇటీవల ఆమె వైసీపీ ప్రభుత్వం ద్వారా లబ్ధి ఇళ్ల పట్టాలు కూడా పొందడం చూసాం. సో ఈ నేపథ్యంలో ఆమెపై ట్రోల్స్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు కూడా ఉన్నాయని కూడా మనకి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఏమంటారు మీరు దీనికి సంబంధించి? మొదటి విషయం, గీతాంజలి మరణం ఒక విషాదం. ఆమె పిల్లలు, ఇప్పుడు ఆమె పిల్లల్ని ఆదుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. గీతాంజలి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక ఆత్మహత్య అనేది ఒక సహాయం కోసం, మద్దతు కోసం వేసే ఒక కేక. దాంట్లో మనం విఫలమయ్యాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి. రెండోది, ఇప్పుడు పథకాలు అనేవి రకరకాల ప్రభుత్వాలు రకరకాల పథకాలు ఇస్తాయి, సంక్షేమ పథకాలు ఇవ్వాలి కూడా, అది వాళ్ళ బాధ్యత. ఈ పథకాలు ఎవరైతే పొందారో వాళ్ళు సాధారణంగానే ఆ గవర్నమెంట్ కి, ఆ ప్రభుత్వానికి కృతజ్ఞులై ఉంటారు. ఇందులో కొత్త విషయం గానీ లేకపోతే గొప్ప విషయం గానీ రెండూ లేవు. ఎందుకంటే కొత్త విషయం ఎందుకు లేదంటే అనేక ప్రభుత్వాలు, అనేక రకాల పథకాలు, అనేక రకాల లబ్ధిదారులు ఉన్నారు. రెండోది గొప్ప విషయం ఎందుకు కాదు అంటే సంక్షేమ పథకాలు ఎవరి జేబులోంచి పెట్టట్లేదు, అది ప్రజల యొక్క సొమ్మే. కాబట్టి ప్రభుత్వం, ప్రతి ప్రభుత్వం నేను కాబట్టి ఈ పథకం పెట్టానని చెప్పుకోవడం కూడా సహజమైన విషయం. అదే సందర్భంలో లబ్ధిదారుల్ని చూపించి ఈ విధంగా లబ్ధి పొందారు, మా గవర్నమెంట్ గొప్పది, మాకే ఓటేయండి ప్రత్యేకంగా ఎన్నికల కాలంలో దాన్ని పోస్ట్ చేయడం కూడా ప్రభుత్వాలన్నీ చేసే పనే. కానీ ఎవరైతే ఆమెని ట్రోల్ చేశారని మీరు అంటున్నారు, అది ట్రోల్ జరిగిందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే వాస్తవాలు చెక్ చేసుకోవడానికి నేను తెలుగు రాష్ట్రాల్లో లేను. ఒకవేళ ట్రోలింగ్ జరిగి ఉంటే ఆ ట్రోలింగ్ ని అరికట్టాల్సిన బాధ్యత, ఆ ట్రోలింగ్ మీద కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి ఆ కుటుంబం ఏదైతే ఉందో, భర్త గాని లేకపోతే ఆమె గాని స్వయంగా ఈ ట్రోలింగ్ మీద కంప్లైంట్ చేసి ఉండాల్సింది. అది జరగలేదు. రెండో విషయం ఏంటి,
అంటే ట్రోల్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలనే విషయం ఆడవాళ్ళకి తెలియదా, లేకపోతే కుటుంబాలకు తెలియదు నాకు ఆ విషయం. బహుశా దానికి సంబంధించిన సమాచారం వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. దాంతో పాటే ఇప్పుడు ట్రోలింగ్ చేశారు అని అంటున్నట్లయితే, అది నిజమైతే, ట్రోలింగ్ చేసిన వాళ్ళు తెలుగుదేశమా, వాళ్ళు జనసేన, వాళ్ళు భాజపా అనేది పక్కన పెట్టండి. స్త్రీల మీద ఈ రకమైన ట్రోలింగ్ భారీ స్థాయిలో పార్టీలు చేస్తున్నాయి, వాళ్ళ ఐటీ సెల్స్ చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ దానికి సంబంధించిన శాఖలు ఎవరైతే ఉన్నారో విపరీతమైన ట్రోలింగ్ వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ మీద చేస్తున్నారు, అనుక్షణం చేస్తున్నారు. కాబట్టి ఈ ట్రోలింగ్ ని అరికట్టడం, రాజకీయ పార్టీలు వ్యవస్థీకృతంగా, స్ట్రక్చరల్ గా, ఆర్గనైజ్డ్ గా చేస్తున్న ఈ ట్రోలింగ్ ని, అంటే నువ్వెందుకు మాట్లాడావు ఆ ప్రభుత్వానికి ఏమంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగానో వ్యతిరేకంగానో మాట్లాడడం ఈ దేశంలో ఉండే పౌరులందరికీ సంబంధించిన హక్కు. కొన్ని విషయాల్ని మనం గౌరవించవచ్చు, కొన్ని విషయాల్ని మనం తిరస్కరించవచ్చు, అది వ్యక్తిగతమైన హక్కు. నేను ఫలానా ప్రభుత్వాన్ని, లేకపోతే ఫలానా వ్యక్తిని, లేకపోతే ఫలానా కారణాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను అని చెప్పుకోవడానికి హక్కు ఉంది. అట్లాగే నువ్వు అప్రిషియేట్ చేయడం సరైంది కాదు అని చెప్పి విమర్శించే హక్కు కూడా ఉంది. కానీ తిట్టే హక్కు ఎవరికి లేదు, ట్రోల్ చేసే హక్కు ఎవరికి లేదు, వేధించే హక్కు ఎవరికి లేదు, వేధించి ఆత్మహత్యల దాకా నెట్టే హక్కు ఎవ్వరికీ లేదు. అది చాలా దారుణమైన విషయం. అది వ్యవస్థీకృతంగా పార్టీలుగా చేసినప్పుడు వాట్ ఐ రికమెండ్ ఇస్, అది వ్యక్తులుగా వాళ్ళని శిక్షించడం మానేసి పార్టీలుగానే దానికి జవాబుదారీతనాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉంది. అసలు ఏ పార్టీకైనా ఈ రకంగా వేధింపులకి ఆర్గనైజ్డ్ గా చేసే అధికారం ఎవరిచ్చారు వాళ్ళకి? ఎవరన్నా కావచ్చు, ఎవరిచ్చారు వాళ్ళకి? కాబట్టి ఇటువంటి వాటి మీద పార్టీలని జవాబుదారీతనం చేసి వాళ్ళ మీదే కంప్లైంట్లు పెట్టాలి తప్ప వ్యక్తులుగా పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళ పార్టీలు ప్రేరేపిస్తేనే కదా వాళ్ళు ఈ ట్రోలింగ్ గుర్తు చేసింది. వాళ్ళకి ఈ రకమైన ద్వేషాలు ఉంటాయని నేను అనుకోను. లేదంటే డబ్బులు తీసుకొని చేసి ఉండొచ్చు. ఈ రెండు సందర్భాల్లో దీనికి ముద్దాయి ఆ పార్టీని నిలబెట్టాలి తప్ప ఆ వ్యక్తుల్ని కాదు. వ్యక్తుల్ని నిలబెట్టాలి, వాళ్ళకు గుణపాఠం కావాలి, అట్లనే పార్టీలను కూడా దీనికి బాధ్యులుగా నిలబెట్టాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు డబ్బులు ఇచ్చి వ్యక్తుల మీద ట్రోలింగులు చేపించటాలు, ఐటీ సెల్ ఆర్గనైజ్డ్ గా దాడులు చేయటాలు అనేవి మన సైబర్ క్రైమ్ లో భాగంగా ఏవైతే ఉన్నాయో అవి తగ్గించే అవకాశం. ఏదైనప్పటికీ, ఎవరు చేసినప్పటికీ ఇది చాలా దారుణమైన విషయం. ఒక వ్యక్తి తనంతట తనుగా ఈ వేధింపుల వల్ల వెళ్ళి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కనిపించాము అంటే ఈ ట్రోల్ ఆర్మీ ఏదైతే ఉందో దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతో పాటే సైబర్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని సేఫ్ జోన్ కింద, మహిళల కోసం సేఫ్ జోన్ కింద మార్చాల్సిన అవసరం ఉంది. విపరీత అందరి మీద, మహిళల మీద ప్రత్యేకించి టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారు. అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ ప్రభుత్వాలే భాగస్వాములైనప్పుడు ఏం చేయాలనేదే ఇవాళ ప్రశ్న. ఇవాళ ఆమె ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడింది కాబట్టి ట్రోల్ చేసిన వాళ్ళ మీద కేసులు పెడతారు. అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, ట్రోలింగ్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ అయితే వాళ్ళని వదిలేస్తారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి మన దేశంలో చట్టాల అమల్లో ఉంటున్నది. చట్టాలు అనేవి కొంతమందికి మాత్రమే చుట్టాలుగా మారిపోయిన ప్రత్యక్షంగా, బహిరంగంగా కనపడుతోంది. కాబట్టి సో దేవి గారు, ఒక ఉమెన్ గా మీరు ఇప్పుడు గీతాంజలి ఆత్మహత్య ట్రోల్స్ వల్లే జరిగిందని మనకి ఆరోపణలు వస్తున్నాయి కదా, సో ఉమెన్ గా మీరేం చెప్తారు? ఇది ట్రోల్స్ వల్ల ఆత్మహత్య చేసుకుందా లేకుంటే ఏంటి? రైట్ దేవి గారు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఎస్, రాజకీయ వేధింపులకు అయితే మరో మహిళ బలైన విషయం కూడా చూస్తున్నాము. ఇప్పటికే వీరి అరాచకాలతో ఎంతో మంది తీవ్ర వేదనకు గురై వారి ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్నారు.
తాజాగా గీతాంజలి అనే మహిళ కూడా తన ప్రాణాలను సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ వల్లనే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మాట్లాడడానికి మనతో పాటు మా ప్రతినిధి పవన్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, గీతాంజలి ఆత్మహత్యకు గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? డీటెయిల్స్ ఏంటి? నిజంగా దీపిక, ఏదైతే తెనాలిలో జరిగినటువంటి ఒక ఘటన అయితే మాత్రం చాలా విషాదకరమైనటువంటి ఘటననే మనం చెప్పుకోవాలి. ప్రధానంగా చూసుకోవచ్చు, సోషల్ మీడియా ఈ రోజు ఒక నిండు కుటుంబాన్ని కూడా చిన్న భిన్నం చేసేయని కూడా మనం ప్రత్యక్షంగా ఈ రోజు చూసాం. ఏదైతే తెనాలి గుంటూరు జిల్లా తెనాలికి చెందినటువంటి గీతాంజలి కూడా ఈ నెల 4వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందించినటువంటి ఇంటి పట్టా తీసుకోవడమే కాకుండా ఇంటి పట్టా తీసుకున్నటువంటి సంబంధించినటువంటి ఆనందాన్ని సోషల్ మీడియా ఛానల్లో కూడా వెల్లడించడమే కాకుండా తనకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి పట్టా ఇచ్చాడు కాబట్టి ఈ రుణం ఏ విధంగా తీర్చుకుంటానని చెప్పి కూడా ఆ సోషల్ మీడియాలో మాట్లాడేటువంటి సందర్భం కూడా కనిపించింది. ఈ ఆనందం మాట్లాడేటువంటి గంటల వ్యవధిలోనే తిరిగి మరలా ఏదైతే ఆ మాట్లాడినటువంటి మాటలని సోషల్ మీడియా వక్రీకరించే విధంగా కూడా కొన్ని సోషల్ మీడియాలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో వాటిని ట్రోల్ చేశాయి. ట్రోల్ చేయడమే కాకుండా గీతాంజలి తీవ్ర మనస్తాపానికి గురే విధంగా కూడా చేశాయని కూడా ఈ కుటుంబ సభ్యులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకోవచ్చు, గీతాంజలి 4వ తేదీ ఏదైతే ఇంటి పట్టా తీసుకోవడం, 4వ తేదీ సోషల్ మీడియాలో మాట్లాడడం, మరి ఆ రోజు నుంచి కూడా 7వ తేదీ వరకు కూడా ఆ గీతాంజలికి సంబంధించినటువంటి వీడియోస్ మొత్తం కూడా సోషల్ మీడియాలో హల్చల్ అయ్యాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా ఇక తెనాలిలో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా అన్నాబత్తిని శివకుమార్ గెలిపే ముఖ్యమవుతుంది, నాదెళ్ల మనోహర్ లేదు, ఏం లేదు అన్నట్టు కూడా ఆమె సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే వాటన్నిటినీ పూర్తి స్థాయిలో కూడా ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, లేదంటే ఇతర వ్యక్తులు కూడా కావచ్చు, వీరందరూ కూడా సోషల్ మీడియాలో వివిధ రకాలుగా ఆమెతో దుష్ప్రచారమే కాకుండా కొన్ని కామెంట్లు కూడా చేసినటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి సోషల్ మీడియాలో కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా మనం 60 స్క్రీన్ పై కూడా చూడొచ్చు. పెద్ద మొత్తంలో ఆమె మాట్లాడినటువంటి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా తిరిగి మరలా అదే విధంగా సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేశారు. చేయడమే కాకుండా ఆమెని పూర్తి స్థాయిలో కించపడే విధంగా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ఈ నేపథ్యంలోనే గీతాంజలి తీవ్ర మనస్తాపానికి గురి కావడమే కాకుండా 7వ తేదీ ఉదయం ఏదైతే తెనాలిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఉదయం 11 గంటల సమయంలో కూడా గుంటూరు నుంచి తెనాలి వెళ్తున్నటువంటి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కూడా ఢీకొనడంతో కూడా తీవ్ర గాయాల పాలైనటువంటి గీతాంజలికి సంబంధించినటువంటి విషయంపై కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి రైల్వే సంబంధించినటువంటి పోలీసులు కూడా ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకొచ్చి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర గాయాలైనటువంటి గీతాంజలికి చికిత్స అందిస్తున్నటువంటి క్రమంలోనే గీతాంజలి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా మరణించినటువంటి అనంతరం కుటుంబ సభ్యులైతే మాత్రం ఒకటే ఆరోపిస్తా ఉన్నారు, కేవలం సోషల్ మీడియాలో వేధింపుల వల్లే తమ కోడలు సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్పి కూడా కుటుంబ సభ్యులైతే మాత్రం ఆరోపిస్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే 4వ తేదీ ఆమె ఇంటి పట్టా తీసుకొని ముఖ్యమంత్రి కృతజ్ఞతలు చెప్పినటువంటి నేపథ్యంలో 7వ తేదీ ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల తీవ్ర గుంటూరు జిల్లా తెనాలిలో ఉన్నటువంటి గీతాంజలి కుటుంబ సభ్యులైతే తీవ్ర మనోవేదనకు గురవుతా ఉన్నారు. అందులో భాగంగానే ఈ విషయంపై ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో రైల్వే సంబంధించిన అధికారులు అయితే మాత్రం కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయి వివరాలను కూడా ఎప్పటికప్పుడు సేకరిస్తా ఉన్నారు. ప్రస్తుతం తెనాలిలో ఉన్నటువంటి రైల్వే సంబంధించినటువంటి అధికారులందరూ యంత్రాంగం అంతే మాత్రం సోషల్ మీడియాలో ఎవరు ట్రోల్ చేశారు ఏంటి అన్న కోణంలో కూడా కేసు కూడా నమోదు చేశారు. ఏదైతే 174 సిఆర్పిసి సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేసి ఎవరైతే సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారో వాటిపై ప్రత్యేక చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రస్తుతం చర్యలు తీసుకున్నట్టు కూడా కనిపిస్తా ఉంది. ఏదేమైనా కూడా ఈ ఘటన చోటు చేసుకోవడం సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పవన్. గీతాంజలి ఎక్కడ ఉంటారు? తెనాలినే. ఎలా అనిపిస్తుంది ఈ రోజు? ఏంటది అసలు మీ చేతిలో? సార్ నా ఓన్ హౌస్, నా డ్రీమ్ సార్ ఫుల్ఫిల్ అయిపోయింది ఈ రోజు. ఎవరి పేరు మీద వచ్చింది? నా పేరు మీదే సార్, గీతాంజలి. ఎస్, అందుకే నా ఓన్ హౌస్ నా డ్రీమ్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా. ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, స్టేజ్ మీద తీసుకుంటానని అసలు అనుకోలేదు.
సార్ నన్ను బ్లెస్ చేశారు, మా శివన్న నన్ను. ఐ ఫెల్ సో హ్యాపీ. ఇదే కాదు, ఎవ్రీ ప్రోగ్రామ్స్ కి సార్ వస్తారు. మా పాప మెచ్యూర్ ప్రోగ్రామ్ కి కూడా వచ్చారు. సో సార్ ఎప్పుడు మాకు టచ్ లోనే ఉంటారు. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. మరి ఈసారి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తానని నాదెళ్ల మనోహర్ గారు శబదాలు చేస్తున్నారు కదా. చేసుకొని సార్, మాకెందుకు అదంతా, మేము ఉన్నాం కదా గెలిపించడానికి.